అందరికీ నమస్తే. వెల్కమ్ టు లైఫాలజీ. నేను భారతి. సో భక్తి కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో తక్కువగా ఉంటుంది. తక్కువలో ఉన్న వాళ్ళని ఎందుకు లేదురా నీకు భక్తి అని అంటారు, ఎక్కువగా ఉన్న వాళ్ళని పిచ్చి అని అంటారు. ఇలా వింత వింత పదాలతో వాళ్ళని పిలుస్తూ ఉంటారు. సో అసలు భక్తి అంటే అసలు ఏంటి, అది ఎక్కడి వరకు ఉండాలి, వాటి లిమిట్స్ ఏంటి అనే విషయాలకి సంబంధించి మరిన్ని వివరాలు హరీష్ తెనేటి గారు ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ హరీష్ గారు. వెల్కమ్ టు స్టూడియో. థాంక్యూ. సో నేను ఇచ్చిన ఇంట్రో విన్నారు. అసలు భక్తి అంటే ఏంటి, అసలు ఎలా చూడాలి? ఫస్ట్ బేసిక్గా మా గురువు గారు చెప్పిన మాట కూడా చెప్తాను. స్పిరిచువాలిటీకి పిచ్చికి థిన్ లైన్ ఉంటుంది. ఓకే, స్పిరిచువాలిటీ కాదు, ఎనీథింగ్ ఓ సన్నటి గీత దాటి అటుపోతే పిచ్చిగా మారుతుంది. ఆ లిమిట్ని మెయింటైన్ చేసుకోగలిగితే బాగుంటుంది. కానీ భక్తి విషయానికి వచ్చేసరికి భక్తి ఎప్పుడు గుడ్డి భక్తి అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు కూడా భక్తి ఫండమెంటల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన మైండ్ ఈజ్ డిజైన్డ్ టు బికమ్ భక్తిఫైడ్. భక్తిలో ఉండడానికే మన మైండ్ డిజైన్. భక్తి దేనికి ఉంటుంది? ఒక ఫిలాసఫీని అటాచ్ అయి ఉంటుంది. సపోజ్ నేను భగవంతుడు అనే ఒక నిర్గుణ స్వరూపం ఉంటుంది అని దానికి అటాచ్ అవుతుంది మైండ్. లేదు సార్ దేవుడే లేడేం లేడు అనే ఒక ఫిలాసఫీకి అటాచ్ అవుతుంది. యాక్చువల్గా ఒక ఫిలాసఫీకి అటాచ్ అయ్యి దాన్ని స్ట్రాంగ్గా నమ్మడం ఈజ్ భక్తి. ఈ భక్తిలో మనము నాస్తికుల గురించి మాట్లాడుకున్నా, ఆస్తికుల గురించి మాట్లాడుకున్నా, ఈ మతము ఈ ప్రాంతం ఎలా తీసుకున్నా మన మైండ్ డిజైన్ అయినదే ఒకదాన్ని స్ట్రాంగ్గా నమ్మడానికి. అది నమ్మి సెక్యూర్డ్గా ఉంటుంది. మనం ఇంటికి డోర్ ఆ రోజు వేసుకోకపోయినా వేసాము అని నమ్మితే మనం హ్యాపీగా రిలాక్స్గా పడుకుంటాం. మనం ఏది నమ్ముతామో అది స్ట్రాంగ్గా నమ్మడానికి మైండ్ డిజైన్ ఉంది. సో వన్ ఫిలాసఫీ ఇది కాకపోతే అది కాకపోతే ఇది అంటుకుని తీరుతాం. మనం దేనికి అంటుకోబోతున్నాం అన్నది మనం డిసైడ్ చేసుకుని మన మైండ్ దానికి కనుక వదలగలిగితే అది భగవంతుడి యందు భక్తిగా మారే ఛాన్స్ ఉంటుంది. సో భక్తి లేకపోతే బ్రతకలేమంటారా? అసలు భక్తి లేకుండా ఉండదు మైండ్. మనం ఒప్పుకోము అది భక్తి అని. ఓకే, భక్తి లేకుండా మైండ్ విల్ అటాచ్ టు సంథింగ్. అది నీకు హనుమంతుడు బాగా ఇష్టం అనుకోండి, హనుమంతుడు నా ఫేవరెట్ గాడ్ అని అంటే హనుమంతుడి లాగా హనుమాన్ చాలీసా గూస్ బంప్స్ ఇస్తుంది. హనుమాన్ చాలీసా ఇష్టపడతాం. సో అలాగా సమ్ ఫిలాసఫీకి మనం అంటుకుపోతాం కంపల్సరీ. భగవంతుడి మీద భక్తి అయ్యి ఉంటే మనకి ఇంకా బాగా లైఫ్ డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే మనం దేనికైతే అటాచ్ అవుతున్నామో మెల్లగా మన మైండ్ దాని వైపుకి మారుతుంది, దానిలాగా మారుతుంది. తెలియనంత వరకు రాముడు హనుమంతుల వారు వేరు అని ఫస్ట్, తెలిసిపోయాక రాముడే హనుమంతుడు, హనుమంతుడే రాముడు అన్నట్టుంటుంది. శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అంటారు. శివుడు విష్ణువు ఆల్మోస్ట్ దే ఆర్ హార్ట్ ఆఫ్ ద హార్ట్స్ అన్నట్టుగా. ఒకసారి భక్తి స్టార్ట్ అయితే ఆ భక్తిని స్ట్రాంగ్గా చేసుకుంటే వాళ్ళలాగా మనం మారిపోతాము. అరే మనలో భగవత్ శక్తి ఉంది అని తెలుసుకుంటాము అన్నది భక్తి యొక్క కాన్సెప్ట్. ఈ భక్తి ఎలా ఉండాలంటే ఇంకా నో లాజిక్స్, నో సెంటిమెంట్స్. భక్తి అంటే భక్తి స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకే భక్తి యొక్క విలువ తెలుస్తుంది. డౌట్గా అంటే భక్తి కాదు. ఊరికే వీకెండ్కి వెళ్ళి అక్కడ పులిహోర తినేసి వచ్చాము, నాకు చాలా భక్తి ఉంది, పెద్ద బొట్టు పెట్టుకున్నాను, అది కాదు. భక్తి ఈజ్ యువర్ బ్రెయిన్ విల్ అటాచ్ టు సంథింగ్. ఆ అటాచ్మెంట్ నువ్వు దేని మీద పెట్టాలనుకుంటున్నావు అన్నది స్ట్రాంగ్గా కనుక పెట్టగలిగితే భక్తి మన లోపలికి స్టార్ట్ అయినట్టు. భక్తి లేకుండా బ్రతకలేము. నువ్వు ఒప్పుకోవాలంతే దట్ ఇది నా కైండ్ ఆఫ్ భక్తి. నేను ఒక అతన్ని విన్నానండి, అతను చెప్పాడు అసలు దేవుడు లేడేం లేదు అంటే ఆయన మీద నీకు భక్తి ఏర్పడింది. ఆయన చెప్పిన ఫిలాసఫీ నీకు భక్తిగా మారింది. సో సమ్ ఫిలాసఫీ యూ విల్ అటాచ్. అది ఉన్నాడా లేడా, పైన ఉన్నాడా కింద ఉన్నాడా, పాతాలలో అతల వితల సుతల కింద ఎక్కడైనా నరకం ఉందా, పైన ఎక్కడైనా స్వర్గం ఉందా, ఇవన్నీ నెక్స్ట్ దానిపైన వచ్చే లేయర్లు. కానీ ఫస్ట్ భక్తి అనేది మైండ్ యొక్క యాటిట్యూడ్. ఇది కాకపోతే ఇంకోటి అంటుకుంటావు, ఖచ్చితంగా అంటుకుని తీరుతావు. అది నీకు స్వామి భక్తి అవుతుందా, భగవద్భక్తి అవుతుందా, ఆ ఫిలాసఫీ యొక్క భక్తి అవుతుందా, అది పర్సనల్ చాయిస్. ఇది అర్థం కావడం చాలా కష్టం. జనరల్గా ఒప్పుకోరు. మనకి అలా ఉండదు ఇలా ఉండదు, నీకేం తెలుసు నాకేం తెలుసు అంటారు. బట్ దట్ ఈస్ హౌ బ్రెయిన్ వర్క్స్. అంటే భక్తికి ఈ రోజుల్లో దేవుడు పలుకుతాడు అని అంటారా? దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుడికి ఓన్లీ బ్లైండ్ భక్తి అండి. ఇంకే భక్తి. నీకు ఒక అతను వస్తాడు, అతను బాణం వేసుకుని వస్తాడు,
అండ్ నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన వచ్చి పిలిచేదాకా నువ్వు ఇక్కడ కూర్చుని రామ 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 అనుకుంటూ కూర్చో అని అంటే హనుమాన్ వారు అన్నేళ్ళు జపం చేశారు. ఎందుకు, ఎలా ఉంటాడు, నన్ను ఎలా గుర్తుపడతాడు అని ఏ క్వశ్చన్లు అడగాలి, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అక్కడ కూర్చుని జపం చేసుకోవడం. ప్రహ్లాదుడు నా విష్ణుమూర్తే వస్తాడు, అన్నిట్లోనూ విష్ణువు ఉన్నాడు, ఇందుగలడు అందు లేడన్నాడు, అన్నిట్లో విష్ణువుని చూస్తే అది భక్తి. బట్ ఈ రోజుల్లో అది అంధభక్తి అయిపోయి, బ్లైండ్ భక్తి అయిపోయి, ఎవరైనా స్వామీజీల్ని గురూజీల్ని బ్యాడ్గా నమ్మేసి వాళ్ళు చేసిన మోసాలు ఇరుక్కుపోవడం, ఆ స్టోరీ పక్కన పెడితే భక్తి ఎప్పుడు బ్లైండ్గా ఉండాలి. నా దేవుడు నన్ను చూస్తాడు అనే స్ట్రాంగ్ నమ్మకం ఉంటే డెఫినెట్లీ భక్తికి దేవుడు పలుకుతాడు. ప్రాబ్లం ఏంటంటే అంతా భగవంతుడు చూస్తాడండి అని బయటకు చెప్తారు. నువ్వు భగవంతుడు నిన్ను చూస్తున్నాడు అంటే ఎలా బిహేవ్ చేస్తాం? ఇప్పుడు సపోజ్ గాడ్ ఇక్కడ నుంచి నన్ను చూస్తున్నాడు, నేను ఎలా బిహేవ్ చేస్తాను? అబ్సల్యూట్ రైట్ అయిపోతా, కరెక్టే చేస్తా. ఎందుకు, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆ నమ్మకము పార్షియల్గా ఉంటుంది. నేను మంచి చేసినప్పుడే చూస్తాడు, చెడు చేయనప్పుడు దేవుడు చూడడేమో, కళ్ళు మూసుకుంటాడేమో అనే ఒక మైండ్ సెట్లో హాఫ్ భక్తికి దేవుడు పలకడు. పూర్తి నమ్మకం వాళ్ళు, మీరు అన్బిలీవబుల్ అమౌంట్ ఆఫ్ మిరకల్స్ చెప్తారు. వాళ్ళు చెప్పలేనన్ని మిరకల్స్ మీరు ఎప్పుడు చూడలేరు. సో భక్తి నిజంగా పలుకుతుంది. భక్తి నిజమైతే, నిజమైన భక్తికి భగవంతుడే పలుకుతాడు, రెడీగా ఉంటాడు, వెయిట్ చేస్తాడు, ఒక్కడైనా కరెక్ట్ భక్తుడు దొరుకుతాడా. ఓకే, భక్తిని ఎందుకు పెంచుకోవాలి అని అంటారు? భక్తిని పెంచుకోవడానికి మెయిన్గా మన మైండ్ అటాచ్ అవుతుంది, సమ్ కైండ్ ఆఫ్ భక్తికి అటాచ్ అయి ఉంటుంది అని మనం నమ్మాం. కాబట్టి ఒకడు బార్కి వెళ్ళి ఏముందిరా జిందగీ, మంచిగా పొద్దున్న తాగాలి, తినాలి, పండుకోవాలి అని వాడి లాజిక్ ఉందనుకో, వాడికి అదే భక్తి, వాడికి అదే ఫెంటాస్టిక్. వాడు ఇంకా ఎవరైనా చచ్చిపోయినా పార్టీ కావాలంటాడు, ఎవరైనా పెళ్ళైనా పార్టీ కావాలంటాడు, బర్త్డే అయినా పార్టీ, ఈ రోజుల్లో అన్నిటికీ పార్టీ, మందు. వాడికి అదే భక్తి, వాడికి అదే ధ్యాస, అదే ఆలోచన. సో మనము భక్తిని అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్గా దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్. నువ్వు ఏదన్నా చెయ్యి, ఏదన్నా జరుగు, నీ భగవంతుడి మీద నీ భక్తి ఉందా అనేది ఉంటే ఆటోమేటిక్గా క్యారెక్టర్ క్లియర్ అయిపోతుంది, క్యారెక్టర్ ప్యూర్గా మారిపోతుంది. ఎందుకు అంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను అన్నిటినీ జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే నా భగవంతుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, నేను నా ధ్యాస అంతా భగవంతుడి మీదే ఉంది, నా ఆలోచన అంతా భగవంతుడి మీదే ఉంది అనేది గనక మనము మైండ్లో ఎక్కించేసుకుంటే భక్తికి జరగని విషయం లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇందులో కొంచెం దే విల్ గో మ్యాడ్ ఆన్ అదర్ సైడ్, అండ్ ఇంకా ఏమి చేతగాని పని కూడా వాడు పని చెయ్యడు, నాకు దేవుడు ఉన్నాడు అంట. అది వెరీ రాంగ్ ఫార్మ్ ఆఫ్ భక్తి. నువ్వు భక్తిగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం నువ్వు పనులన్నీ చేసుకోవాలి, అండ్ ఆ భక్తికి కావాల్సిన క్లారిఫికేషన్ ఆఫ్ క్యారెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అందరినీ తిట్టుకుంటూ ఉంటాను, లోపల మాత్రం రామారామ అనుకుంటాను, అవ్వదు, జరగదు. దట్స్ హౌ ఇట్ ఈస్ లింక్డ్. సో భక్తిని మనం పెంపొందించుకుంటే క్యారెక్టర్ క్లియర్ అయిపోతుంది, ఫస్ట్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి అన్నెసెసరీ వాగుడు పోతుంది. అన్మానిఫెస్ట్ అండ్ మేనిఫెస్ట్ అని ఉంటుంది. అంటే నిర్వికార పరబ్రహ్మ స్వరూపం అండ్ అందులోపల వచ్చిన ఆకార స్వరూపం, ఇలాగ 2 రకాలుగా ఉన్నప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేసేది సౌండ్. ఈ సౌండ్ భక్తిలోనే వస్తుంది మనకి. అందుకే ధ్యానం కానీ, ఓంకారం కానీ, రామరామ అనుకోవడం కానీ, హరే కృష్ణ అనుకోవడం కానీ, లేకపోతే మనకి అటు సంబంధించిన మంత్రాలు కానీ ఏ వచ్చినా సరే నీ ధ్యాసని సౌండ్ రూపంలో నిలబెట్టడం. ఎందుకంటే సౌండ్ నుంచే సృష్టి మొత్తం వచ్చింది, నీ లోపల సృష్టి జరుగుతుంది. అండ్ అన్మానిఫెస్ట్ నుంచి మేనిఫెస్ట్ రావడానికి ఈ సౌండ్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ సౌండ్ మనం రోజు ఓం నమ శివాయ అని ఏదైనా అనుకున్నా సరే, సింపుల్ మంత్రాలు ఏం తీసుకున్నా సరే, నీ ధ్యాస నీ భక్తి దాని మీద లేకపోతే యూ కాంట్ డూ ఇట్ ఫర్ లాంగ్ టైం. ఎక్కువసేపు చేయలేం, కొంతసేపు చేస్తాం, తర్వాత వర్కౌట్ కావట్లేదు. అందుకని సౌండ్ని యూజ్ చేస్తూ భక్తిని పెంపొందించుకోవాలి. భక్తిని పెంపొందించుకుంటే క్యారెక్టర్, యువర్ పర్సనాలిటీ, యువర్ థాట్ ప్రాసెస్, యువర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి, నన్ను ఎఫెక్ట్ చేయవు, నేను అలా స్టేబుల్గా ఉంటాను అన్నది నిజంగా భక్తులకు తెలిసిపోతుంది. అందుకే ఒకసారి భక్తి టేస్ట్ చూసిన వాళ్ళు పోరు, అందులోంచి బయటకు రారు. అది దట్ ఈస్ బ్యూటిఫుల్ అని వాళ్ళు తెలిసిపోతుంది. అరే ఇంత మంది ఉంది, ఇక్కడ ఇలా ఉన్నారు, అక్కడ డ్రగ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, అవన్నీ ఎందుకు తీసుకోరు, మీరు ఏం ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అన్న వాడు భక్తిగానే ఉంటాడు. ఎందుకంటే హీ నోస్ ద టేస్ట్ ఆఫ్ ఇట్. ఒక సబ్స్టెన్స్ ముట్టుకోకుండా, ఒక మందు తీసుకోకుండా, ఒక సిగరెట్ తీసుకోకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడంటే భక్తి. ఓకే, దట్ ఈస్ రియల్ ఫార్మ్ ఆఫ్ భక్తి. ఇంతకుముందు ఆలయాలకి కొంతమంది వెళ్ళేవాళ్ళు,
బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే క్యూలు, రోడ్ల వరకు క్యూలు ఉంటున్నాయి. అంటే భక్తులు రష్ పెరిగిందని భక్తి కూడా పెరిగిందని అనుకోవచ్చా? ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ యాక్చువల్లీ. భక్తులు నంబర్ రద్దీ పెరిగారు బికాస్ మనకి ఇప్పుడు అవసరం. మనం ఒక జనరేషన్ మనం పిల్లల్ని పాడు చేస్తాం, ఒక ఫుల్ జనరేషన్. జస్ట్ ఒక 20-30 years బ్యాక్ వెళ్తే ఎవరు భగవద్గీత ఇంట్లో నేర్పించలేదు. ఎవరు నిజంగా తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఈరోజు నీకు రామాయణం ఒక చాప్టర్ చెప్తాను అని ఎవరు కూర్చోబెట్టి చెప్పలే. ఒక జనరేషన్ అంతా హిందువులు ఒక జనరేషన్ అంతా వేస్ట్ చేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ రీకూప్ అవుతున్నాం మనం. అరే మనకి చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. 6, 7, 8, 9, 10 ఏరియాస్ నుంచి మనం అటాక్ చేస్తున్నారు. ఒకటే యుద్ధం మళ్ళీ మళ్ళీ మన మీద కొట్టడానికి కారణం, ఎక్కడ పోయినా హిందువుల్ని ముందు మార్చేయాలి. హిందువుల్ని ముందు మార్చేయాలి. అటు బౌద్ధం కావచ్చు, ఇటు ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, లేకపోతే నాస్తికత్వం కావచ్చు, సైంటిఫిక్ అనే మాటలు చెప్పేవాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ కొట్టేది హిందువుల మీదే. అందుకని ఇప్పుడు భక్తి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెంపుల్స్ అవి పెరిగాయి కూడా ఇప్పుడు చాలా మటుకు. అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ భక్తి పెరగాలి. ఈ క్వాలిటీ ఆఫ్ భక్తి పెరగాలి అంటే అబ్సల్యూట్గా సాధనా మార్గంలోకి వెళ్ళాలి. ఊరికే గుడికి వెళ్ళొచ్చేసామా కాదు. ఒక మంత్రము, ఒక యంత్రము, ఒక తంత్రము, ఒక విద్యను తీసుకుని దాన్ని సాధన చేయడం ప్రతి పిల్లవాడికి నేర్పించాలి. ఎవ్రీ చైల్డ్. కానీ ఇప్పుడు ఇది కూడా అమ్ముకునే సిచ్యువేషన్కి వచ్చింది సార్. కొన్ని స్కూల్స్లో ఏంటంటే భగవద్గీత కూడా నేర్పిస్తాం, దానికి ఇంత పే చేయండి అని. అబ్సల్యూట్లీ. అమ్మే బ్యాచ్ ఎప్పుడు ఉంటారండి. అమ్మే బ్యాచ్, దీన్ని కూడా మార్కెట్ చేసుకునే వాళ్ళు, నాకు లాభం వచ్చి నేను ఇల్లు కట్టుకుంటే చాలు అనే బ్యాచ్ ఎప్పుడు ఉంటారు. ఎట్ ద సేమ్ టైం నిజమైన గురువులు, మంత్రసిద్ధి పొందిన వాళ్ళు, మంత్రసిద్ధి అనగానే సినిమాల్లో చూపించినట్టు నాకు యాపిల్ రావాలి, ఓం ఫట్ స్వాహ అనే ఉండవు. అవన్నీ సినిమాల్లో ఆ డైరెక్టర్ ఊహించుకున్నాడు. అలా ఉండదు. మనకి కావాల్సినవి ఇట్లా టక్ 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 అని జరుగుతాయి. ఒక్కసారి సిద్ధి వస్తే, ఒక మంత్రం సిద్ధి జరిగితే మనకు కావాల్సినవి ఇట్లా జరుగుతాయి, అవుతాయి. అది మిరాకులస్గా సినిమాలో చూపించినట్టు ఇలా లారీ వచ్చి ఇలా గాల్లోకి అలా ఉండదు. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ సచ్ ఎ వే, నీ లైఫ్లో కష్టం అనేది ఇట్లా జరుగుతూ కనిపిస్తుంది. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. అది ఎవరైతే దే విల్ నో దట్ జరుగుతుంది. అందుకే భక్తిని సాధనా మార్గంగా మార్చండి అంటా నేను. నువ్వు గుడికి వెళ్ళొచ్చావా, ఊరికే వెళ్ళకు. ఇప్పుడు నేను రోజు సరదాగా పార్క్ వాక్ చేసి వచ్చేవాళ్ళు వాకర్స్ కాదు, వాకింగ్ అని పెట్టుకుని వాక్ చేసేవాళ్ళు వాకర్స్. అలాగే నాకు భక్తి రావాలి, నాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, నా ఫేవరెట్ గాడ్, ఒకరు గాడ్ తీసుకుని ఆయన సాధనా మార్గాలు ఏమున్నాయి, ఏ గురువు నేర్పించగలడు, ఆ గురువుకి ఏమైనా దక్షిణ ఇవ్వాలంటే ఇవ్వండి, కొంచెం ఏదైనా ఉంటే ఇవ్వండి. ఆ అమౌంట్ నేను పెట్టుకోలేను, బాధపడద్దు. దేర్ ఆర్ సో మెనీ అదర్ సోర్సెస్, ఇంటర్నెట్ ఉన్నాయి, మనకి వేదాలు ఉన్నాయి, వేద పాఠశాలలు ఉన్నాయి. ఎక్కడో చోట ఒక మార్గం తీసుకోండి. ఆ మార్గాన్ని అంటుకుని ఉండి కొన్ని రోజులు చేయండి. ఒక్క మంత్రం రామ 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 అనే మంత్రాన్ని కోతిని హనుమంతుల వారుగా మార్చింది. ఇది మనకు ఒక చిన్న పిల్లవాడు విష్ణు 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 అని చెప్పి ప్రహ్లాదుడయ్యాడు, జీవన్ముక్తిని పొందాడు, ఆర్ ఎంతో గొప్ప వ్యక్తి అయ్యాడు. దేనికి? జస్ట్ భక్తి. ఆ భక్తిని సాధనా మార్గంగా పట్టుకోగలిగితే, తీసుకోగలిగితే అందరు ఐ థింక్ 10th class లోపల ఉండే ప్రతి పిల్లవాడికి సమ్ కైండ్ ఆఫ్ సాధన ఇవ్వాలి. ఆ సాధన మంత్ర సాధన అవ్వాలి, తంత్ర సాధన అవ్వాలి, యంత్ర సాధన అవ్వాలి, జప సాధన అవ్వాలి. సమ్ కైండ్ ఆఫ్ సాధన పిల్లల్లో అందరిలో ఇవ్వాలి. ఊరికి వెళ్ళొచ్చేసాం, శ్లోకాలు చెప్పేసాం కాదు. దిస్ ఈజ్ నాట్ బై హార్ట్ కాంపిటీషన్. సాధనా మార్గంలోకి మారినప్పుడే, ఇప్పుడు సెక్యులర్ మాటలు వెళ్తున్నాయి కాబట్టి అలా నాన్ ఫార్మిడబుల్గా ఆర్ దాన్ని డబ్బు రూపంలో మార్చకుండా మంచి సాధనలు ఉన్నాయి, చిన్న చిన్న సాధనలు ఉన్నాయి, చేసుకోవచ్చు. కంపల్సరీగా పిల్లలందరూ చేయాలి. మేము బాలకాండ అని, అర్క విద్య, శమంతక విద్య, వేద శాస్త్రపాత్ ఇట్లాంటి బోలెడని విద్యలు మనం చాలా త్రోవే ప్రైజుల్లో మనకి డబ్బులు ఊరికే మిగిలితే ఓ వారం వీకెండ్ ఖర్చు పెట్టే దాంతో పిల్లలకు సాధన ఇప్పించవచ్చు. మంచి సాధనలు చేసుకోవచ్చు. వాళ్ళు ఏంలో ఒక అరగంట కూర్చుని నేను పువ్వులు వేసేసా, నార్మల్గా భక్తి అంటే పువ్వుల అలంకరణ అనే కాన్సెప్ట్లో వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. పొద్దునే లేచి బుట్టలు పట్టుకుని అన్ని మొక్కల దగ్గర తెంపుకొచ్చి పూలు పెట్టేస్తే అయిపోయింది. సాధన యూ షుడ్ సిట్ అండ్ డూ ఫర్ చిల్డ్రన్ అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకుని మన వాళ్ళందరూ దానిలో సాధనా మార్గంలోకి వెళ్తే భక్తికి జరగంది లేదు. ఎనీథింగ్ విల్ హ్యాపెన్. సో ఇది చెప్తున్నప్పుడు అట్ ద సేమ్ బ్రెత్ చెప్పాలి. జరగంది ఏం లేదంటే నువ్వు మాయమైపోతావా,
నీకు లేని జుట్టు వస్తుందా, ఇట్లాంటి పిచ్చి వాగుడు వాగుతారు, విచ్ ఈజ్ నాన్ సెన్స్. అలా ఉండదు భక్తి. నువ్వు ఇట్లా అబౌవ్ యువర్ సెల్ఫ్ నువ్వు నడిస్తే, నువ్వు సమస్యలు ఉన్నాయి లైఫ్లో, ఈ సమస్యలకి నువ్వు ఇలా అమ్మ ఎంత పెద్ద సమస్య అని బాధపడకుండా సురస ఎంత నోరు తెరిస్తే హనుమంతుడు అని చెప్పి ఇంత పెద్దగా అయ్యాడు. అప్పుడు ఎంత చిన్న ప్రాబ్లంలా కనిపిస్తుంది. వెన్ యూ గ్రో యాజ్ ఎ సెల్ఫ్ భక్తిలో నీకు ప్రాబ్లమ్స్ అన్ని ఇంత కనిపిస్తాయి. ఇలా ఉంటాడు అనుకోవచ్చా నిజమైన భక్తుడు? అబ్సల్యూట్లీ నిజమైన భక్తుడు తన ప్రాసెస్ని నమ్ముతాడు అండ్ ఆ ప్రాసెస్కి అంటుకుని ఉంటాడు. రిజల్ట్స్తో సంబంధం లేదు, అది మంచా చెడా, నాకు వస్తుందా రాదా సంబంధం లేదు. ఎవరికి హాని చేయకుండా నా భక్తి నేను ఇంట్లో కూర్చుని నేను చేసుకుంటాను. ఒక బ్రాహ్మణుడికి సంధ్యావందనం ఎలాగో ఒక హిందువుకి, ప్రతి హిందువుకి ఒక సాధన ఉండి తీరాలి. ఇది కంపల్సరీ. ఇది మనకు నేర్పించారు. ఇది ఒకళ్ళకి కాదు, ఈ కాస్ట్, ఈ క్రీడ్, ఈ మతం, ఈ కలర్, అందరికీ ఉన్నాయి సాధనలు. అన్ని లెవెల్స్లో, అన్ని మెథడ్స్లో, అన్ని కల్చర్స్లో ఉన్నాయి. మనం చెయ్యట్లేదు అంతే. ఒకవేళ ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, మేము ఇప్పటి వరకు ఇలానే చేస్తామండి, ఇదే భక్తి అనుకున్నాం, అసలు నిజంగా భక్తి పెరగాలంటే ఏం చేయాలి అని అంటారు? ఎలా ఉన్న భక్తి, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భక్తి. నీకు ఇలాగే ఉండాలని లేదు, కానీ ఆ ఉన్న దాంట్లో పర్ఫెక్ట్గా ఉండు, ఆ ఉన్న దాంట్లో టోటల్గా నమ్ము. ఆ ఉన్నదాన్ని ఎవరికి హామ్ లేకుండా, నేను అయ్యో ఇంత ఖర్చు పెట్టేస్తున్నాను, ఆ గురువుగారు ఇంత డబ్బులు తీసుకుంటున్నాడు, ఆయన చెప్పి సేవ చేయ, అలా బాధపడకుండా నీకు నచ్చినంత వరకు, కావాల్సినంత వరకు అది తీసుకుని దాన్ని పూర్తిగా నమ్మి కంప్లీట్గా చేయడం ఈజ్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఈ భక్తి పెరగాలి ఆర్ నీ లోపల భక్తి మార్గం పెరగాలంటే అండర్స్టాండ్ ద ప్రాసెస్ బిహైండ్ ఇట్. నీ మైండ్ తిరుగుతూ ఉంటుంది, నీ బ్రెయిన్ విల్ అట్రాక్ట్ వాట్ ఈస్ దేర్. నువ్వు భక్తిలో ఉంటే నీకు ఆ భగవత్ స్వరూపం నీ దగ్గరగా చేరుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భక్తి మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆర్ భక్తి సైడ్ వెళ్ళినప్పుడు సో మెనీ కన్ఫ్యూజన్స్ వస్తాయి. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఇక్కడ. భక్తికి, సైన్స్కి, నాలెడ్జ్కి, వీటన్నిటికీ ఒక క్వాలిటీ ఉంది. కొన్ని రోజులు మనం చేయగానే మనకు ఒక ఈగో వస్తుంది. సైన్స్ ఉన్నవాడికి వీళ్ళంతా ఏం బతుకుతున్నారా, అసలు సైంటిఫిక్గా ఎందుకు ఆలోచించరు అనే ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. అది ఇప్పుడు అర్జెంటుగా 10 మందికి చెప్పేయాలి వాడు సైంటిఫికల్గా ఏంటో తెలుసా అని. వాడు మాట్లాడకపోతే వాడు సేమ్ భక్తికి కూడా, భక్తికి ఏంటి బొట్టు ఇలా పెడుతున్నావా, బొట్టు అలా పెట్టాలి అని వాడు లాజిక్ చెప్తాడు. ఒకటి అయ్యో ఏంటి 2 పెట్టావు బొట్లు, 3 పెట్టాలి అని ఏదో ఒకటి వస్తుంది. ఇది స్పిరిచువల్ ఈగో, సైంటిఫిక్ ఈగో. సైన్స్ నేర్చుకున్న వాడికి ఆర్ తెలిసింది ఇంకోటి ఎవడన్నా తప్పు చేస్తున్నా తట్టుకోలేడు, చెప్పాలి అర్జెంట్గా, అలా కాదు అలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు. అసలు భక్తిలో ఉండే గుడ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అ డైరెక్ట్ లింక్ బిట్వీన్ నీకు దేవుడికి. మధ్యలో ఇంకెవ్వడు పనిచేయడు, వాడు ఏం చెప్పినా పనిచేయడు. మనకి ఇది ఎన్నిసార్లు ప్రూవ్ అయిపోయిందో. కాలుతో శివుడు లింగానికి పెట్టాడు కన్నప్ప, భక్త కన్నప్ప అయ్యాడు. ఓకే, అన్నమాచార్యుల వారు వారు అన్నమయ్య 2 మరదలతో తిరిగాడు. అసలు భక్తికి సంబంధమే లేదు అవన్నీ, నీకు నీ దేవుడికే డైరెక్ట్ కనెక్షన్. మధ్యలో మధ్యవర్తులే ఉండరు. ఒక ప్రాసెస్ తీసుకుని మనకి ఇన్ని రోజులు ఆ మైండ్ లేదు కాబట్టి అలవాటు చేసుకోవడానికి ఒక గురువు కావాలి. ఆ గురువు అనే మనిషిని పక్కన పెట్టేసి ఆ గురు శక్తిని తీసుకుని ముందుకెళ్తూ ఉండాలి జర్నీ. ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ. ఎన్ని జన్మల నుంచి తెచ్చుకొచ్చున్నాము. ఈ జర్నీని ఆపకుండా చేయగలగాలి. ఈ జర్నీ చేసినప్పుడే మనకి భక్తి అంటే అర్థమవుతుంది. లేకపోతే కొన్ని రోజులు చేయగానే మేము చేస్తామండి, మేము కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసేస్తామండి, నేను సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తా, ఇలా చెప్పుకుని నేను నీకంటే ఎక్కువ స్పిరిచువల్, నా స్పిరిచువాలిటీ ముందు నువ్వు ఎంతరా స్పిరిచువల్ గాడివి అనే ఆలోచనలోకి వెళ్ళిపోతావు. సేమ్ సైన్స్కి కూడా, సేమ్ విద్యకు కూడా కొంచెం 4-5 రోజులు రియల్ ఎస్టేట్లో తిరిగితే అక్కడ ల్యాండ్ బాగుండవు కొనకు అంటాడు వాడు, ఎంత ఫ్రీగా చెప్తాడో. అలాగే భక్తిలో కూడా అదే ఈగో వచ్చేస్తుంది. ఆ ఈగో ఎలా ఉంటుందంటే నా స్పిరిచువాలిటీ సో హై, మీరంతా వేస్ట్ అసలు అనేటట్టుగా వస్తుంది. ఇది అందరూ క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను భక్తిలో ఉంటున్నానా, నా భక్తి 10 మందికి చూపించుకోవాలనే ఆశలో ఉంటున్నానా, నేను చాలా భక్తి చేస్తాను, మాదంతా అణిమా గణిమా సిద్ధి సాధనండి, మాకు చక్రాలు రేచిపోతాయండి, మా కుండల్ని రైజ్ అయిపోయిందండి, ఇలా ఏంటో వాగుతారు. నీ కుండల్ని రైజ్ అయితే అసలు మాట్లాడడానికి ఏమి ఉండదు. యూ విల్ జస్ట్ సిట్, ఇట్లా అట్రాక్ట్ అవుతారు పబ్లిక్. యూ విల్ జస్ట్ సిట్ అంతే, ఇట్లా వస్తుంటారు క్రౌడ్, ఎందుకు వస్తారో తెలియదు. నువ్వు నీ మాట అయిపోతుంది, నువ్వు ఏం కాదు నాన్న తగ్గిపోతుందంటే తగ్గిపోతుంది అంతే. కానీ ఇవి ఎలా మార్కెట్ చేశారంటే నేను ఎక్కువ, మా గురువు గారు వేరుగా ఉంటారు, మాది అక్కడ ఆశ్రమం అండి,
ఇలాగా స్పిరిచువాలిటీ మర్చిపోయి, నీ భక్తి మర్చిపోయి, నీకంటే నాది గొప్ప, నాకంటే నీది గొప్ప అనే ఫైట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇది ఇన్ సైన్స్ ఉంది, ఇది ఇన్ స్పిరిచువాలిటీ ఉంది, ఇది హ్యూమన్ మైండ్. నాకు కొన్ని రోజులు నేను ఎవ్రీ మంత్ రోజు పొద్దునే గుడికి వెళ్ళానంటే అది మినిమం 20 మందికి చెప్పందే నాకు కడుపులో ఉండదు. నేను గుడికి వెళ్తానండి, నేను బాబా భక్తుడిని, నేను రామ భక్తుడిని అని చెప్పుకోవాలి అర్జెంటుగా. పోనీ ఈ రోజుల్లో మనకి అవసరం కాబట్టి రామభక్తులమో బొట్టు పెట్టుకోవడం మంచిది, కానీ నీ భక్తి యొక్క సాధన మార్గం ఎవ్వరికి చెప్పకూడదు. సాధన స్ట్రాంగ్గా, ఇట్ ఈస్ అ బాండ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నీ కోసం ఆ రూపంలో వస్తాడు. భద్రగిరి కొండపై నాకు భద్రగిరిగా శ్రీరాముడిగా రావాలి అంటే వచ్చాడు భద్రాచలంలో. నీకు దేవుణ్ణి యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. భగవంతుడు నీకు ఆ రూపంలో కనిపిస్తాడు. కొంతమందికి తల్లి రూపంలో కనిపిస్తాడు, కొంతమందికి హనుమంతుడి రూపంలో కనిపిస్తాడు, నీకు ఎలా కావాలన్నా కనిపిస్తాడు. కానీ యూ షుడ్ డూ దట్ సాధన. కొన్ని రోజులైనా టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను రేపు లాయర్ అయిపోలేను, కొంచెమన్నా దానికి ఉంటుంది కదా. నేను రేపు పొద్దున ఒక కిరాణా షాప్ పెట్టుకోవాలి, రేపు పొద్దున పెట్టేలేను, దానికి అట్లీస్ట్ కొంచెం ప్లాన్ చేయాలి కదా. సంథింగ్ షుడ్ బి డన్. సో ఆ ప్రాక్టీస్ అనే సాధన అనేది తీసుకుంటే భక్తి మార్గం ఇంకొంచెం తొందరగా ఐ థింక్ రైపెన్ అవుతుంది. అండ్ ఈ సాధన ఎవరికి వాడి పర్సనల్, ఎవరితో సంబంధం లేదు. నువ్వు నీ మూల అటు గోడ సైడ్కి తిరిగి కూర్చొని సాధన చేసుకోవాలి అంటే. కొంతమందికి భక్తి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనే విషయాలు చెప్పారు. కొంతమంది భక్తి అని అంటే అబ్బా ఇదొక నసరా బాబు, మార్నింగ్ వచ్చేయమంటారు ఇచ్చేయమంటారు అని అంటారు. కానీ మనం ఈ మధ్యన కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. బుక్స్లో చదివి ఇది జరుగుతుంది అని అంటే ఫ్యామిలీ కూడా సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి దానికి ఏమన్నా? దట్ ఈస్ ట్రూ కదా. అదే అంటున్నాను నేను. ప్రొఫెసర్ ఫ్యామిలీ కూడా భక్తికి పిచ్చికి ఆ థిన్ లైన్ అర్థం చేసుకోవాలి. నీకు ఒక రోజులో అయిపోయే కాడికి అందరు అదే పని చేస్తారు. అది వెరీ ఇంపార్టెంట్. ఒక అతను నాకు ఇలాగే చెప్పాడు. ఒక చోట అంట సార్ 20 lakhs పెడితే వితిన్ 3 years 8 crores వస్తాయంట. నీకు 20 lakhs ఎందుకురా, అంబానీ మొత్తం ఆయన ఉన్నంత పెట్టేస్తాడు, వితిన్ 3 years అంత వస్తుందంటే అంబానీ మొత్తం పెట్టేస్తాడు కదా. మొత్తం పెట్టేస్తాడు కదా, చేయడు. అలాగే నీకు అంత ఈజీగా చెప్పినోడు పెట్టచ్చు కదా. చెప్పినోడు పెట్టచ్చు కదా. అంత ఈజీగా నీకు రేపు పొద్దున్న దేవుడు కనిపించేస్తాడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనకి ఇప్పుడు లేదలా. మనకి దేవుడు నీకు రేపు కనిపించేస్తారా అని పేరెంట్స్ ఎప్పుడు చెప్పరు. పూజ చేసుకో, దండం పెట్టుకో, ఈ హోమం చేయి, యజ్ఞం చేయి అంటాడు, కానీ ఎప్పుడు రేపు పొద్దున కనిపించేస్తాడు నీకు అని ఎప్పుడు చెప్పరు. మన హిందుత్వంలో అసలు లేనేలేదు, అలాంటి కాన్సెప్ట్లే లేవు. మనకు ఎంత క్లియర్గా తెలుసు అంటే దేవుడు అనేవాడు రేపు పొద్దున ఇట్లా ప్యాంట్ షర్ట్ వేసుకుని కిరీటం వేసుకుని వారు ఇట్లా బాణాలు వేసుకుని రాడు అన్నది బేసిక్ చిన్నపిల్లాడికి కూడా తెలుసు. భగవంతుడు ఉన్నాడని తెలుసు, ఆయన ఇట్లా బాణం వేసుకుని నీకోసం ఇలా షోల్డర్లో బ్యాగ్ పట్టుకుని రాడు. కృష్ణుడు అనగానే వెనకాల వచ్చి ఇలా ఫ్లూట్ పట్టుకుని ఇలా నించుని మన కోసం ఫోటో దిగాడు. అది ఆర్టిస్ట్ ఆ రూపంలో ఊహించుకుని వేశాడు. అలాగే ఈ స్పిరిచువాలిటీని పిచ్చిగా మార్చి భగవంతుడికే చెడ్డ పేరు తీసుకురాకూడదు. భగవంతుడికి చెడ్డ పేరు తీసుకురాకూడదు. మన ఎంటైర్ ఎజెండా షుడ్ బి నాకు భగవంతుడికి కనెక్షన్. ఎవ్వడికి మూడో కన్నుకి తెలియాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం నేను నా సాధన ఇంప్రూవ్ చేసుకుంటూ నా లోపల ఉన్న మలినాన్ని కళ్ళు మూసుకోగానే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఫస్ట్ దాన్ని ఫైట్ చేస్తా. ఆ ఆలోచనలు అవగానే కొంచెం స్పిరిచువల్ ఎసెన్షన్ అవగానే కోపం వస్తుంది. అండ్ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ అవుతుంది. వేరే ఒకవేళ అబ్బాయి అయితే అమ్మాయిని, అమ్మాయి అయితే అబ్బాయిని అట్రాక్ట్ అయిపోతారు. ఈ అట్రాక్షన్ తగ్గించుకోవాలి స్వాదిష్టానం. దానిపైన వచ్చేసరికి నేను ఇంతటోడిని, అసలు నా ముందు నువ్వెంతనా అని విశ్వామిత్రుడు సైతం నేను శపించేస్తాను. అవి దాటుకుంటూ పైకి వెళితేనే నీకు స్పిరిచువాలిటీ అర్థమయ్యి అరే బ్యూటిఫుల్ జర్నీ, నేను ఎన్ని రోజులు మిస్ అయిపోయాను అనిపిస్తుంది. అండ్ ఇది అందరికీ అర్థం కాదు. ఎన్నో జన్మల కార్మిక్ ఫోర్సెస్ వాడిని ఆపి మనం ఇంత కాన్సెప్ట్ చెప్తున్నా ట్రై కూడా చేయరు. వాడికి అర్థం కాదు, వాళ్ళు ఇవన్నీ ఉండవు అని ఒక సింపుల్ లాజిక్తో కొట్టిపడేస్తారు. సింపుల్ లాజిక్, మనం ఏం చేయలేం కూడా. అలాంటి వాళ్ళకి నేను ఒక చిన్న మాట ఏంటంటే ట్రై, ఒకసారి అటు సైడ్ వెళ్ళి చూడండి. మీ మైండ్లో ఉండే ఆ పిచ్చి ట్రాఫిక్ ఇలా జస్ట్ పక్కన జరుగుతుంది. అండ్ అలా పక్కన జరిగినప్పుడు ఇంత దగ్గర ఉంటాడు ఆ శ్రీరాముల వారు, ఇంత బ్యూటిఫుల్ ఆ హనుమంతుడి స్వరూపము, ఓం నమ శివాయ అని లింగం ఇంత నీళ్లు పోస్తే ఇంత బాగుంటుందా, సూర్యుడిని చూసి అర్ఘ్యం వదిలితే ఎంత బాగుంటుందా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందా లైఫ్ అని అనిపిస్తుంది. అండ్ భక్తిలో అందరూ భక్తిగా ఉంటే ఎవ్వరు గొడవలు పడరు. వరల్డ్ విల్ బి పీస్ఫుల్ ప్లేస్. పీస్ఫుల్ చాలా బాగుంటుంది.
అంత బాగా ఉండనివ్వరు కాబట్టి చెప్తుంటేనే బాగుంది, ఉంటే ఇంకా ఎంత బాగుంటుందో. ఉండనివ్వరు అట్లా. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. ఇంకా చాలా చెప్పాలనుంది, యా బట్ పాయింట్ ఏంటంటే అంతా కవర్ చేయలేం కాబట్టి భక్తి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, రెగ్యులర్ చెప్తుంటాం. ఖచ్చితంగా దీని గురించి ట్రై చేద్దాం పార్ట్ 2కి కూడా. డెఫినెట్లీ. యా థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ NHTV. నమస్తే.